నల్లపాడు పిఎస్లో జర్నలిస్టు కృష్ణరాజు అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్. మంగళగిరి కోర్టులో హాజరుపరచనున్న పోలీస్. ఏపీ హైకోర్టుని ఆశ్రయించిన పేర్ని నాని. నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంలో పిటిషన్. అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని వినతి. ఏపీలో తల్లికి వందనం పథకానికి శ్రీకారం. ఇవాళ నిధులు విడుదల చేయనున్న సర్కారు. 67 లక్షల మంది విద్యార్థులకు వర్తింపు. కూటమి ప్రభుత్వం ఏడాది వేడుకలు. సుపరిపాలన పేరుతో సంబరాలు. పోరంకి మురళి రిసార్ట్స్ లో ఏర్పాట్లు. పార్టీకి అనుమతి లేదన్న పోలీసులు. పర్మిషన్ తీసుకోవాలన్న తెలియదన్న మంగ్లీ. ఆధారాలు లేని అభియోగాలు మోపొద్దని వినతి. సినీ పరిశ్రమలో మార్పు రావాలి. పవన్ సూచనలను నిర్మాతలంతా పాటించాలి. ఇకపై టికెట్ ధరలు పెంచబోమన్న దిల్ రాజు. 9 గంటల పాటు ప్రభాకర్ రావు విచారణ. 14న మళ్లీ రావాలని సిట్ నోటీసులు. ఈ హ్యాపీ ఫాదర్స్ టు బి డే సందర్భంగా తండ్రి అయ్యే దిశగా అడుగులు వేయండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. ప్రణీత్ రావుతో కలిపి ప్రశ్నించనున్న అధికారులు. ఎస్సీ శ్రీధర్ కు జ్యుడిషియల్ రిమాండ్. చెంచలగూడ జైలుకు తరలింపు. ఇప్పటి వరకు 150 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే అభివృద్ధి. కేంద్రం అనేక పథకాల్ని అమలు చేస్తోంది. ప్రజలందరూ గమనించాలన్న బండి. అచ్యుతాపురంలో యోగాంధ్ర. నెల రోజులుగా కార్యక్రమం కొనసాగుతోంది. ప్రతి ఒక్కరికి యోగా అవసరమన్న అనిత. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా. దేశంలో 7,000 దాటిన కేసులు. గుజరాత్లో 24 గంటల్లోనే 200 కేసులు. అమర్నాథ్లో 7 అడుగుల హిమలింగం. జూలై 3 నుంచి ప్రారంభమవుతున్న యాత్ర. శరవేగంగా జరుగుతున్న ఏర్పాట్లు. దిగ్విజయ్ సోదరుడు లక్ష్మణ్ సింగ్ పై వేటు. 6 ఏళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరణ. రాహుల్ వాద్రాలపై విమర్శలతో యాక్షన్. బళ్ళారి చిక్కజాజూరు డబ్లింగ్ కి ఆమోదం. మంగళూరు నుంచి సికింద్రాబాద్ కి కనెక్టివిటీ. కేంద్ర కేబినెట్ లో కీలక నిర్ణయాలు. ఇతరుల శాఖలపై మాట్లాడొద్దు. అనవసరమైన వ్యాఖ్యలు చేయొద్దు. కేబినెట్ భేటీలో మంత్రులకు మోదీ క్లాస్. యూపీఐ లావాదేవీలపై వదంతులు. 3,000 దాటితే ఛార్జీలంటూ ఫేక్ న్యూస్. తప్పుడు ప్రచారాల్ని నమ్మొద్దన్న కేంద్రం. రైల్వే తత్కాల్ బుకింగ్స్ లో కొత్త రూల్స్. జూలై 1 నుంచి ఆధార్ తప్పనిసరి. అనధికార టికెట్స్ నియంత్రణకి చర్యలు.